గుడిలో ఉన్న దేవుడు ప్రతిరోజు అర్ధరాత్రి 12 గంటలకు ఎవరికి దండం పెడతాడో తెలుసా? దేవుడే దండం పెట్టే శక్తి. ఆ శక్తి ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. ఒక ఊరిలో ఒక పాత శివాలయం, పాడుబడ్డ శివాలయం ఉండేది. ఆ గుడిలో పూజారి తప్ప ఎవ్వరూ రాత్రిపూట ఉండేవారే కాదు. కానీ ఆ గుడిలో ఒక రహస్యం ఉండేది. ప్రతిరోజు పొద్దున గుడి తలుపులు తీసేసరికి శివలింగం మీద తాజా అడవి పూలు ఉండేవి. ఆ అడవికి మనుషులు వెళ్ళరు, అస్సలకెళ్ళరు. ఆ పూలు ఎవరు తెస్తారు? ఊరి జనం అది దేవుడి మహిమ అనుకున్నారు. కానీ ఒకసారి ఒక చిన్న పిల్లవాడు, పేరు శివుడు, వాడికి దేవుడంటే చాలా కోపం, అసహ్యం. ఎందుకో తెలుసా? వాడి అమ్మకి జబ్బు చేస్తే దేవుడు నయం చెయ్యలేదు. అందుకే వాడికి దేవుడంటే విపరీతమైన కోపం ఉండేది. ఒకరోజు ఈ రహస్యం తెలుసుకోవాలని ఆ పిల్లవాడు ఏం చేశాడో తెలుసా? వాడు ఒక రాత్రి దాక్కొని గుడిలో ఏం జరుగుతుందో చూడాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అర్ధరాత్రి 12 గంటలు కొట్టింది. గర్భగుడిలోనున్న శివలింగంలో నుంచి ఒక కాంతి బయటకు విరజిమ్మి వచ్చింది. ఆ కాంతి ఒక ముసలాయన రూపం తీసుకుంది. ఆ ముసలాయన నెమ్మదిగా నడిచి గుడి బయటకు వచ్చి గుడి మెట్ల దగ్గర కూర్చున్న ఒక కుక్కకు దండం పెట్టాడు. ఆ కుక్కకు తన చేతిలో ఉన్న అడవి పూలను వేసి, నిన్ను కాపాడలేకపోయాను, నన్ను క్షమించు అని ఏడ్చాడు. అసలు ఎందుకు అలా జరిగింది? పిల్లవాడు చూస్తుండగానే షాక్ అయ్యాడు. దేవుడే ఒక కుక్కకు దండం పెట్టడం ఏంటి అనే ఆశ్చర్యానికి గురయ్యాడు. మరుసటి రోజు పిల్లవాడు ఆ ముసలాయన ఇంటికి వెళ్ళి ఇలా అడిగాడు. ఇంటి లోపలికి వెళ్ళి అడిగాడు. అప్పుడు ముసలాయన చెప్పిన రహస్యం ఇది. ఏమిటంటే, అది చాలా ఏళ్ల క్రితం నేనే ఈ గుడి పూజారిని. నాకు ఒక కుక్క ఉండేది. అదే నా ప్రాణం. ఒక్కసారి ఊరిలో పెద్ద వరద వచ్చింది. గుడిలో నీళ్ళు వచ్చేసాయి, గుడి లోపలికి కూడా. నేను శివలింగాన్ని కాపాడుకోవడం కోసం నా కుక్కను వదిలేశాను. ఆ వరదలో నా కుక్క చనిపోయింది. ఆ రోజు నుండి ప్రతిరోజు శివుడు నా కలలోకి కనిపించి ఇలా అన్నాడు, నువ్వు రాయిని కాపాడుకున్నావు, ప్రాణాన్ని వదిలేశావు. నువ్వు దేవుడిని కాదు, ప్రాణిని ప్రేమించడం నేర్చుకోలేదు. అందుకే నీకు ఈ శిక్ష విధిస్తున్నాను. ఏంటంటే, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ కుక్క ఆత్మకు ప్రతిరోజు పూలతో క్షమాపణ చెప్పాలి అని చెప్పాడు. అప్పటి నుండి ఆ పూజారి ఆత్మ దేవుడి రూపంలో ప్రతిరోజు ఆ కుక్క ఆత్మకు దండం పెడుతుంది. ప్రతిరోజు పూలమాల సమర్పిస్తుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎవ్వరికి తెలియని రహస్యం ఏమిటంటే, దేవుడు విగ్రహంలో ఉండడు, దేవుడే మన రూపంలో ఉంటాడు. మనం చేసే తప్పుకు మనం పడే ప్రాయశ్చిత్తంలోనే, పశ్చాత్తాపంలోనే ఉంటాడు. ఆ పూజారి పశ్చాత్తాపమే అక్కడ దేవుడిగా మారింది. చివరకు ఆ పిల్లవాడికి అర్థమైంది ఏమిటంటే,
దేవుడు మన కోరికలు తీర్చనప్పుడు కోపం, అసహ్యం, ఆవేదన, నువ్వు దేవుడివే కాదు అని నానా రకాల మాటలు అంటాము. కానీ అలా కోపం తెచ్చుకోకూడదు. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, మనలోని మానవత్వాన్ని చూస్తాడు. అందుకే మనం గుడిలో దేవుణ్ణి వెతక్కో. నీలో ఉన్న దయలో, క్షమలో, ప్రేమలో దేవుణ్ణి చూడు. ఎందుకంటే దేవుడు కూడా ప్రేమకే లొంగిపోతాడు కనుక, ప్రేమకే దండం పెడతాడు కనుక. ఈ విషయం నీకు తెలిస్తే ఓం నమః శివాయ అనండి.